చూసారు కదా ఈ సామానం, ఇలా మీరు కూడా సర్దుకుంటారండి. చూసారు కదా మిద్దె పైన సామానం ఆల్మోస్ట్ అందరికీ కూడా ఉంటాయండి. ఇంకా చాలామంది అయితే వీటిని తోమలేక వీటికి చేయలేక అమ్మేసుకుంటున్నారు. బట్ కానీ ఇది పూర్వం మన పెద్దల నుంచి వచ్చిన ఆస్తే అనుకోండి సామానం కూడా. సో ఇలా ఉన్న సామానం మొత్తం అంతా తీసేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇలా పెట్టేసేయాలంటే మనకి చాలా కష్టమైన పని అండి. ఆ కష్టం నేను మీకు కూడా చూపిస్తాను. ఏంటంటే ముందుగా మనం సామానం అంతా కూడా తోమేసుకోవాలండి. స్టీల్ సామానం అంతా కూడా తోమేసుకోవాలి. తర్వాత సిమెంట్ సామానం కూడా తోమేసుకోవాలి. తోముకున్న దాన్ని ప్రతిదాన్ని తుడవుచ్చుకోవాలండి. చూసారు కదా ప్రతిదాన్ని కూడా తుడుచుకోవాలి. నాకు ఆ ప్లేట్ అయితే నచ్చింది. రకరకాల వెరైటీ సామానం అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. పైనుంచి సామానం దింపేమంటే మన ఇల్లు ఇంకా ఒక స్టీల్ షాపే అయిపోతుంది. ఇంకా రకరకాల వెరైటీ సామానం అంతా కూడా మనకంట కనిపిస్తుంది. చూసారు కదా, మీకు కూడా ఇలాగ సామానం ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. పండగ వచ్చిందంటే పండగ ఏమో కానీ ఈ పనులు అయితే మాత్రం మనకి చాలా కష్టమైపోతాయి కదా. ఎలాగో కష్టపడి అలసిపోయి చేసేసుకుంటాం, తప్పదు కదా మరి. సో తర్వాత అందరికీ మన ఆడవాళ్ళందరికీ ఇష్టమైన పని కూడా ఒకటి ఉంటుందండి. అదేంటంటే షాపింగ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మన శ్రావణ శుక్రవారం పూజకి సారీ తీసుకుంటాం కదా, ఇప్పుడు దానికోసమనే అందరు ఆడవాళ్ళు కూడా షాపింగ్ అయితే చేస్తారు. మీరు షాపింగ్ చేసేసారా లేదా అనేది కామెంట్ చేయండి నాకైతే. నెక్స్ట్ వచ్చేసి ఇత్తడి రాగి సామానం కూడా మనం తోమేసుకోవాలి. ఇది అయితే ఇత్తడి జల్లిముకుడి అండి. ఇత్తడి జల్లిముకుడి నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడటం. సో మీకైతే నేను ఒక మంచి టిప్ చెప్తాను. ఏంటంటే ఇత్తడి సామానం రాగి సామానం మనం మట్టి, చింతపండు, ఉప్పు, కుంకుడుకాయలు ఇవన్నీ వేసి తోముతాం కదా. సో చాలా ఈజీ మెథడ్లో నేను మీకు ఒక టిప్ చెప్తున్నాను. ఏంటంటే 1/2 kg సబీనా తీసుకోవాలండి. 1/2 kg వచ్చేసి నిమ్మప్పు కూడా తీసుకోవాలి. ఈ రెండు మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. మనం దేవుడి దగ్గర ఉన్న పాత్రలది సామాన్లు కూడా మనం తోముకునేప్పుడు ఏం చేస్తామంటే ఒక ప్లేట్లో కొద్దిగా ఒక స్పూన్ నేను తయారు చేసిన పౌడర్ ఉంది కదా, అది వేసుకుని స్క్రబ్బర్లో డిప్ చేసి జస్ట్ అలా రఫ్ చేస్తే మనం ఏమి గట్టిగా ఏం ప్రెస్ చేయక్కర్లేదు. జస్ట్ అలా రఫ్ చేస్తే కూడా మనకి చాలా నీట్గా తలతల్లాడిపోతాయండి. చూసారు కదా, నా టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఇలా 1-2 సార్లు తోమేసుకున్న తర్వాత కడిగేసుకున్న తర్వాత మళ్ళీ తుడుచుకోవాలండి. చూసారు కదా, శుభ్రంగా తుడిచేసుకోవాలి. తుడుచుకుని ఎండలో పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఎండ అయితే తగిలితేనే మనకి బాగుంటాయి సామానం. 1-2 సార్లు శుభ్రంగా తడి ఏమీ లేకుండా, తడి ఉంటే మాత్రం మనకి సామానం పైన మచ్చలు అయితే పడిపోతాయి కదా, అందుకని తడి లేకుండా మొత్తం అంత సామానం కూడా తోమేసుకుని తుడిచేసుకోవాలి. చూసారు కదా తలతల్లాడిపోతున్నాయి గోల్డ్ లాగా. రానున్న రోజుల్లో ఇవే గోల్డ్ అవుతాయి అనేసి అంటున్నారు కదా, చూద్దామండి ఏమవుద్దో. సో నెక్స్ట్ పెద్ద సామాన్లు అంతా అయిపోయిన తర్వాత చిన్న సామాన్లు రాగి సామాన్లు కూడా తీసేసుకుని తోమేసుకోవాలండి. నెక్స్ట్ ప్లాస్టిక్ అండి. మన ఆడవాళ్ళకి ఎవరైనా గిఫ్ట్ కింద ఏమైనా ఇచ్చారంటే పాడేసేది కూడా మనమైతే స్టోర్ చేసేస్తాం కదా. సో అలా స్టోర్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక లైక్ వేసుకోండి. మొత్తం అన్నీ తలతల్లాడిపోతున్నాయి కదా. చూసారు కదా, ఇంత కష్టపడితేనే కానీ ఈ సామానం అన్నది ఇంత నీట్గా అవ్వలేదు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తలతల్లాడిపోయే సామానం చాలా బాగుంది కదా, సూపర్గా ఉంది. నాకైతే